హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? ఇంకా మీరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి పొద్దున్నే లేచిన అసలుకి నిన్న మొన్నటి కంటే చలి తగ్గిండ. ఈ పొద్దు అస్సలు ఫుల్ చలి ఉన్నదనమాట. అసలు ఏ బిద్దే కాలేదు. అయినా సరే బట్టలు ఉన్నాయి కదా అనుక సరే అని చక్కని లేచి అన్ని బట్టలు అయితే అద్దేసినాయి. ఇంకా వినోద్ వచ్చేసి కటింగ్ చేయించుకుని వేయాడే. నేను చెప్పిన కటింగ్ చేయించుకుంటే వినోద్ నెలకోసారి కటింగ్ చేయించుకుని పోతాడు. వినోద్లకి చేయించుకుంటే కనుక నెలకు 15 దినాలకి 10 దినాలకి కటింగ్ చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. అట్లా చేయించుకుంటాడు వినోద్. అయితే కటింగ్ చేయించుకొచ్చుకుంటానని వేయడే నీళ్ళకి అయితే పెట్టాను. ఇంక లోపలైతే అన్ని బట్టలన్నీ అయితే ఆరేస్తాను. పిల్లలు కూడా లేచారే. పండుకున్నానంటే కూడా ఒక ఏమో లేస్తుంటే అమ్మ అమ్మ అనుకోసని అంటారు అనమాట ఇద్దరు. నిజమే ఈరోజు పొద్దుగాలే లేచేదే. హైరమ్మ కొంచెం నిదానం లేచేదనమాట. నాన్నగాడు ఇంత బుద్ధి వండుకున్నాడంటే అక్కడ పోయి ఎవరితోనూ కొట్లాడొచ్చుగా. కాలుకు చూడుగా ఎట్లా దెబ్బ తగిలించుకున్నాడే. అసలు ఒక్క తాను ఉన్నాడు వీడైతే. ఇట్లా వస్తే మొన్న వేసిన కాకరకాయలు అయితే మాత్రానికి మొత్తానికి అస్సలకి బాగలేవు అనమాట. ఆ కాకరకాయ విత్తనాలు వేరేటివి అయితే కాకరకాయ బాగుండేది. దాని విత్తనాలు అయితే తీసి పెట్టాను. అంటే పండు మాగిందనమాట. కాకరకాయ కూడా బాగుండదు అనుకోసానని తీసి పెట్టాను. కాకరకాయ విత్తనాలు వేస్తాను వినోద్ వచ్చిన తర్వాత. ఇక్కడ బాగుండదు, ఈ గంపలకే వేస్తాను. బాగుండదు అనమాట. గిడి మధ్యన వేసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. వేస్తా. హలో పిల్లలు, హలో పిల్లలు, బాగుంటారా? ఓ ఏమి సిగ్గుపడుతుందమ్మమ్మ ఐరమ్మ. తినండి తినండి. నిసి హాయ్ హాయ్. తిను హాయ్. ఎంత బుద్ధి కూర్చుంటారు మా చిట్టి పిల్లలు. తిను తిను. పండగలు అయిపోయా. ఇప్పుడు సెలవులు అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇంకా పిండి బడి పోవాలి. పొద్దు నువ్వు పిండి బడికి ఏంటి కొద్దు ఐరమ్మ పైకి బట్టలారి మేమేంటే నాయన నాయన అనుకుంటా వచ్చేది. నాయన అది కటింగ్ చెప్పుకోవచ్చు మేమేయాడే. ఏడు నీకే నీకు జుట్టు వేసాను లేరా? ఇంకా వద్దు కానీ నీకు జుట్టు లేతాం ఇంకా అందుకోసమని ఈసారి కటింగ్ చేయించలేదు. జుట్టు వద్దా? కటింగే కావాలా? మరి చెప్పుకొచ్చుకుందులే. నీ సమ్మకు జుట్టు వేస్తాను. జుట్టు అనేసి నిసి నీకు జుట్టు వేస్తానా నిసిగా? యాయాల పోతివి యాయాలప్పుడు వస్తే ఏడు బ్యాగ్ కదా బాగుందిలే. తెలిసిపోతున్నది నాకు. యాలేదులే బాగున్నది. కనపడవు. పైకి రా. నాకు కటింగ్ నచ్చలేదు భారతి, కానీ భారతి ముఖం చూస్తే నాకు బాగా తెలిసిపోతుంది. దగ్గరికి అయితే చేయించాలి. దగ్గరికి చేయించా. పైన కూడా ఇంకా కొంచెం కట్ అయితే బాగుండేది. దానికే భారతీనే చేయమంటాను. నన్ను ఊకే నిత్యం వస్తుందా ఎట్లా చేయించుకున్నా. సో ఈ బ్యాగ్ వచ్చేసి తర్వాత చూపిస్తాము. నీళ్ళు పోసుకో. పిల్లలు వస్తారు నీళ్ళు పోసుకుంటాను. లేవా లే లే నాయన నీళ్ళు పోసుకున్నాక ఎత్తుకుంటా. లే లేనిసే తోడేంలే పోసుకోపో. నాయన మీద కూర్చో. రానా కూర్చో. సపరేట్ కుర్చీ దాంట్లో పడవు. ఇంకా తీస్తాను. అవి ఏంటికి బ్యాగ్? సో ఇది వచ్చేసి బ్యాగ్ అనమాట. కాలేజ్ బ్యాగ్. కాలేజ్ బ్యాగ్ కాదులేండి, ఆ టైం కూడా అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి నేను మామూలు ఇంతకు ముందు వీడియోలో చెప్పింటే కదా థియాలజీ క్లాసులకు పోతాను వేరే కానీ. సో పోయినసారి సంచి తీసుకొని పోయింటాను అనమాట. కొంచెం ఇబ్బందిగా. ఓమే నువ్వు రా, నిన్ను చూపిస్తాను. రా నా ఇద్దరు పిల్లలకి నీళ్ళు పోసి ఎంత బాగా చేస్తే మా ఐరమ్మ చూడండి. ఇట్రా ఇట్రా నిన్ను చూపిస్తారు. ఇట్రా
గా ఎట్లా కొట్టుకునేదిగా ఇడిగా చూసుకో సార్ అటు చూడుగా వద్దొద్దు నిల్లు పోసినా కూడా నిల్లు పోసిన దాంట్లో ఉంటావా సో కెమెరా ఉమెన్ ఇట్రా అమ్మా నువ్వు బిడ్డలు పెద్దగా అయితే మళ్ళీ వీడియో తీస్తారు మరి వీడియో తీస్తారు నా పనిలో టచ్ అవుతురా వీడియో తీస్తారు నాకు కూడా పనిలో ఆశలు అవుతారు కసు కొట్టడాలు బండ్లు దిక్కరాడు సంచం దిక్కరాడు కదా తీసి అయిరా ఓపెన్ అందుకే ఫ్రెండ్స్ పెయిన్ బ్యాగ్ తీసిపోయింది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించా ఎంత మనోళ్ళైనా నక్కుంటే అట్లా అన్న వాళ్ళు సరదాగా ఉన్నది కానీ కొంచెం ఫీల్ అవుతాం అనమాట అట్లా అందుకని ఇదేం బాగాలేదు అనిపించింది నాకే ఇంకా ఎవరికో ఎందుకు అవకాశం ఇవ్వడం ఎందుకని ఇంకా అందులో వచ్చి ఇంకా ఆఫర్లో కొంచెం తక్కువకే కనపడొచ్చా తీసుకుంటే కాదు వినా మా ప్రశస్తకులు పడి పోతారు కదా వచ్చిన వాళ్ళ నుండి హోంవర్క్ రాసిన బ్యాగ్ లో పెట్టుకుంటారు కదా తగిలించుకొని ఏమన్నా అడుగుతుందా ఇప్పుడు ఏంటి అవ్వ వినా బాగా తగిలిస్తాను ఇది వెనక్కి నువ్వే తగిలించుకుంటారు ఆయన బాగా ఆడుకుంటారు నిసారి చూడు అక్కగా అడిగిందిగా స్కూల్ పాప గంట కొద్దిసేపు దీన్ని టైట్ అంటాను ఇంకా అంతేలే ఓకేనా బాగాదులే నీకే నువ్వు బ్యాగ్ అసలు మునిగిపోతావు నువ్వు దీంట్లో పడతావే పడతాయిలే పడతాయి మరి చిన్నగానే వస్తుంది లేదులే బాగాదే ఐరమ్ నీకు ఇదేం కొంచెం నీ ఒకసారి మరి తగిలిస్తాం నీకే పాపకోసారి చూస్తామా నువ్వు చేయబెట్టు అవతల చేయబెట్టు సరిపోయినారు బాగున్నదా అది నీకు కాదు పాపం కాదు నాయన చర్చి పోయేటప్పుడు వేసుకొని పోతాడు బైబుల్లో అట్లాంటి పెట్టుకునికి అక్క కాదా యాప్పో మీ ఇద్దరిది కాదు నాది ఊకుంటండి అవన్నీ ఏమి నీదే ఊకో నేను బడికి వస్తాను లేదు దీంట్లో పార్టీలు పలక పెట్టుకో ఫలంరా అక్కకి వద్దు ఇక బాలేదు కావాలా ఇచ్చట్లే నువ్వు ఒక చెయ్యి వేసుకో ఆయనకు నిసికో చెయ్యి ఇది ఇది కాదు ఇది పట్టేసి నువ్వు అట్లా ఎట్లా వస్తుంది ఇద్దరు వేసుకున్నాడు ఇట్లా మరిస్తాను అసలు మిమ్మల్ని పైకి ఎవరు రమ్మండ్రి వినోద్ ఓ కటింగ్ అయితే కొంచెం పర్లేదులే పైన కొంచెం కటింగ్ చేపించుకుంటే బాగుండే అయితే మన కానీ ఎమ్మరు పోదామా అవును ఫ్రెండ్స్ భారతి కూడా అంటుంది నేను కూడా ఒకసారి చేద్దాం అనుకుంటున్నాను నువ్వు కూడా నొత్తులే పింఛను అదే ఇంకా మీరు గురించి చూసింటారు ఎన్ని వీడియోల్లో నేను కూడా ట్రై చేశాను పింఛన్ ఎప్పుడు ఏదో ఒక రీజన్ అంతలో బాగుంది లేరా ఈసారి ఇంక అన్ని కరెక్ట్ అయిన టైంకి ఇంక ఎలక్షన్లు వచ్చి అక్కడ ఆగిపోయేదే సో ఇప్పుడేమో కొత్త పింఛన్లు ఇడిచారనో లేదో మాకు కన్ఫ్యూజన్ లేదు ఒకరు ఇడిచారు అంటారు సో ఇప్పుడైతే మేము ఎమ్నూరికి పోయి కనుక్కొని వస్తాము కాసి ఏమి అని ప్రాసెస్ ఏమని కనుక్కొని వస్తాము నా బాధ చూడలేం ఫ్రెండ్స్ ఏం బాధ లేదు మంచిగా అన్నం తింటుంది మంచిగా నిల్వ పోసుకుంటుంది మంచిగా అంతా నక్కుంటుంటుంది కానీ ఎప్పుడైతే పింఛన్ ధ్యాస వస్తుందో అయిపోయాను ఏడుచుకుంటూ ఉంటుంది సో అదే మాకు బాధ అనమాట సో నాకేంటంటే నాకు చదువుకునేటప్పుడు స్కాలర్షిప్ కూడా వచ్చలేదు ఫ్రెండ్స్
అందరికి పడుతుంది కానీ నాకు ఎందుకంటే మేబీ నాకు చేర్చుకోవడం చేత కదని చెప్పచ్చు, లేకపోతే మాకి ఏవి సరిగ్గా ఉంటుండలేదండి పేపర్లు, ఒకటి ఇట్లుంటే ఒకటి అట్లుంటుండే. ఇంకోటి సంతకాలు పెట్టుకునేక అందరికి లైన్ అవుతుంది కానీ నాన్న వేతలకల్లి నాకు అందుతుండలేదు. ఇంకా నాకు అంత తిరగడమో తెలియదు, ఇంకా ఏమేమో నాకు నా సంగతి వద్దులేండి. ఏమోలే అండి, చాలా మంది అయితే కొంతమంది పింఛన్లు కొత్త పింఛన్లే ఇడిషేర్ పని కోసం మాత్రం చాలా సార్లు తిరిగాను నేను, నా పని గుంజు తిరిగలేను. సో అవ్వ పని కోసం చాలా సార్లు తిరిగానే. ఇది ఒక్కసారి కూడా ఫేస్ అనిపిస్తుంది, అది చూద్దాం ఇల్లు ఏమంటారు ఈసారి అని. సో అడవి కనుక్కొని వస్తే అర్థమైతుంది. ఇడిచేరా అంటే ఇంకా అవ్వ పోయి అప్లై చేసి వస్తాం, అప్లై చేసి ఏమేం చెప్తారు అన్ని చేసి వస్తాము. సో అది దానికి ఇప్పుడు బయలుదేరదామని భారతి నేను ఫిక్స్ అయ్యామే. భారతి అంతేలే, నేను ఇట్లా రావాలా షార్ట్ వేసుకొని, మీరే అరుస్తురి తీసుకుంటుంటే ఇడేరా కొంచెం ఇడి. ఓకే బ్యాగ్ అయితే బాగుంది బాగుంది బాగుంది. ఏమన్నా అరిసిరు అసలు చూడలేదు. క్లాస్ ఉంది ఇది, సరిపోతుంది వినా. నాకు ఏం లేదు ఫ్రెండ్స్, థియాలజీ క్లాస్ కోట్ పనికి వస్తే చాలు. ఒక జత బట్టలు పెట్టిపోతాను, ఇంకేం తీసుకుపోతాను, బైబుల్ నోట్స్, బైబుల్ రాసుకోవడానికి నోట్స్, అంతే. దానికి ఒకటి పనికి వస్తే చాలు. ఎందుకంటే సంచిలో తీసుకున్నప్పుడు కొంచెం ఫస్ట్ టైం పోయినప్పుడు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ నాకు కూడా. అందరు బ్యాగ్లు వేసుకొచ్చుకునేరా, నేను ఒక్కడు సంచి పట్టుకొని ఎప్పుడు బడికి పోయేటప్పుడు కూడా అంతే. అందరు బ్యాగులు తీసుకొని పోతే కుట్టించుకునే బ్యాగులు తీసుకొని అందరు కొంతమంది సంచితానా కుట్టించుకుంటుండ్రి, సంచితా నేను కూడా కుట్టించుకునే సంచి, అది కూడా ఇదే సంచి వేసుకున్నాను. నేను కూడా కుట్టించుకునే సంచి. బాగుంది బేబీ, బాగుందా? పడుతుంది చిన్నగా వచ్చేలా కానీ పడుతుంది, పడతాయిలే బట్టలు బాగా 3 జతలు కానీ పడతాయి చూడ, బాగుండదు. హ్యాపీ ఫ్రెండ్స్, హ్యాపీ కాలేజ్ బ్యాగ్ తో పని పడింది అనమాట. తగిలించుకో చూద్దాం, నీదే ఇస్తానుండో ఉండి వినది ఇక్కడే ఇట్లా. ఎప్పో ఉండండి, ఏమి పిల్లలు కింద కనుకో పిల్లలకి బాగుందిలే విన. ఇది వెనకలు తిరుగు బాగా కాలేజ్ పెట్టేప్పుడన్నా వేసుకుంటే వాళ్ళు లేదలే. పటమయ్య మళ్ళీ బాగా చూడలేము పట ఇదంతలో సెల్ జాతర ఏందని ట్రాఫిక్ కదా. నేనైతే సచివాలయం దగ్గర అయితే ఉన్నానన్నమాట. సారులు నుండి ఇంకా పింఛన్ కొత్త పింఛన్లు అయితే ఇంకా వచ్చలేవు అమ్మ అనకాష్ అని అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు అనకాష్ అంటే కూడా ఇంకా ఇడిచలేరమ్మ కొత్త పింఛన్లు వస్తే మేమే అప్పుడే మీకు ఫోన్ చేస్తాము అని అనకాష్ అంటున్నారు అనమాట.